అతిథిగా ఉండదగిన వాడెవడు. ఆయనలో మనం ఉండాల్సినటువంటి రీతిని బట్టి కొన్ని మాటలు మనం విన్నాం. వాటి చొప్పున మనము నడుచుకుందాముగాక. దేవుడు తన కృపచేత ఈ దినము ఈ రీతిగా దేవుడికి సమయాన్ని ఇచ్చారు. దేవుని యొక్క దయలో దేవుని యొక్క దయలో మన సంఘాన్ని పరిచర్యను ఈ రీతిగా కాపాడుతున్నటువంటి దేవుడు అన్న దయలో ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు. అనుదిన ప్రార్థన మానక మనము ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచే దేవుడు. ప్రతి విషయములో దేవుడు సహాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దామా? హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. ఒక చిన్న వాక్య సందేశము, షార్ట్ మెసేజ్ చిన్నది. ప్రభు తన కృప చేత బయట చైర్స్ ఏమన్నా కావాలంటే ఉన్నాయి లోపల, కొంచెం అటు పాస్ చేయండి. ఉన్నాయా? సరిపోతాయా? సో సమయము బిడ్డలు చక్కగా ఇద్దరు కూడా చక్కగా షార్ట్ మెసేజ్ మంచిగా వాడుకున్నారు. మంచిది. దేవుడు తన కృప చేత ఒక చిన్న మాటలను శ్రవణి మన ప్రియులు విజయ్ గారు వారి యొక్క కుటుంబము వారి యొక్క అక్క వాళ్ళు కావచ్చు, అక్క బావ, వారి యొక్క బిడ్డలు రావడానికి దేవుడు ఇటు సమయాన్ని ఇచ్చారు. వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. జస్ట్ మిస్ అండి, కొంతప్పుడు వరకు వారు వాక్యం చెప్పారు. తర్వాత యూట్యూబ్లో మీరు చూద్దురు. కానీ నెక్స్ట్ ఏం చెప్పారో విజయానంద్ గారికి వచ్చారు. కాబట్టి నెక్స్ట్ యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్లో మీరు ఆ యొక్క సందేశాన్ని మీరు చూడొచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? అందరూ చూద్దామా? అటు ప్రక్కన అందరూ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జన్మ విస్తారంగా ఉన్నారని నా సందేశం ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే టైం టు టైమే. సో టయానికి ముగించాలని నేను కూడా ఆశపడతా ఉన్నాను. కొన్ని విషయాలు నేను నేర్చుకుంటా, మీకు నేర్పుతా ఉన్నాను. నేను అనుసరిస్తూ మిమ్మల్ని అనుసరింప చేయాలని ఒక తపన, ఒక ఆలోచన. దాన్ని బట్టే ఈ రీతిగా ముందుకు దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. దేవుడు తన కృప చేత ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామా? రెండవ అధ్యాయము 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. చాలండి. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి మాట ఇక్కడ అంటున్నాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు అన్నది. కాబట్టి పరమగీతములన్నీ కూడా ఒక చక్కటి ఆత్మీయ అర్థాలు, చాలా విలువైనటువంటి మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. పరమ అంటే పరలోకం, గీతము అంటే పాట, పరలోక పాట. ఇది ప్రేమ కావ్యం. ఇది ఎవరికయ్యా అంటే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు, పెండ్లి కుమార్తె అయిన సంఘము. వరుడు యేసుక్రీస్తు వారు, వధువు సంఘము. చాలా విలువైనటువంటి సంభాషణ ఇందులో మనం చదువుకున్నాము. షులెమితి అనబడినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము. సంఘముగా చెప్పబడుతున్న ఈ షులెమితి మాటలు
ప్రభువు మందను గురించి ఆమె చెప్పుచున్నది. ప్రభువు మంద అంటే ఎవరు అంటే రక్షించబడిన మనందరము. దేవునికి స్తోత్రం. ప్రభు మంద ఎవరు అయ్యా అంటే రక్షించబడిన మనందరము. అంటుంది కదా, నేను ఆయన దానను, ఆయన నావాడు. తన మంద మేపుతా ఉన్నాడు. ఎక్కడ మేపుతున్నాడని మీరు అనుకుంటారేమో. ఆ మంద అనేక స్థలాలలో మేపడు, విశ్వాసులను అనేక స్థలాలలో తిప్పడు, అనేక చోట్ల ఉంచడు. ఎక్కడుంచుతాడు అంటే ఆమె చెబుతున్న మాట, పద్మములు ఉన్న చోటే మందను మేపుతాడయ్యా. ఎక్కడ మేపుతాడు? పద్మములు ఉన్న చోటే మేపుతాడు. ఎక్కడో ఎడారిలోనో, ఎక్కడో పాడైన స్థలములోనో, ఎక్కడో పనికిరాని స్థలములోనో ఆయన మంద మేపుడు. ఎక్కడ మేపుతాడు? తన మంద బలంగా ఉండాలని, తన మంద అభివృద్ధి చెందాలని, తన మంద విస్తరించాలని, తన మందైన తన సంఘము, తన బిడ్డలు, తన కుటుంబము ఆశీర్వదించబడాలని ఎక్కడ మేపుతాడయ్యా అంటే పద్మములు ఉన్న చోటే మందను మేపుతాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? అందరూ చూద్దామా? గట్టిగా చూద్దామా? హల్లెలూయా. పద్మములు ఉన్న చోటే మంద మేపుతాడట. అదిగో సంగమగా షూలేమిత్తు చెబుతుంది. ఆయన ఎక్కడ మేపుతాడు అంటే ఆయన మందను జాగ్రత్తగా చూస్తే పద్మములు ఉన్న చోట మేపుతూ, ఇదిగో శ్రేష్టమైన ప్రదేశములలో తన మందను మేపుతాడు. అదిగో మరి ప్రభు తన మందను అదిగో అక్కడ నడిపించుకుంటా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన సంఘము ఒక మందగా మేపుతూ ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించబడిన మనలను మేపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము మన స్థితి మారాలని, మనము మన పరిస్థితులు మారాలని, మనము మన కుటుంబాలు మారాలని, మన జీవితాలలో దేవుని కార్యాలు జరగాలని ఆయన మేపుకుంటూ వస్తున్నాడు ఈ దినము వరకు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి పద్మము అంటే పువ్వు. పద్మం అంటే పువ్వు, వికసించే పువ్వు. పద్మములు ఉన్న చోటు అంట, పువ్వులు ఉన్న చోటు అన్నాడు. ఇంక చెప్పాలి అంటే పువ్వులు ఉన్న చోటు. సువాసన ఇస్తుంది పువ్వులు, సువాసన వెదజల్లేది పువ్వు. శ్రేష్టమైన పువ్వులు కనబడుతున్నాయి. అందుకోసమే పద్మములు ఉన్న చోటున ఆయన ఏం చేస్తాడట? మందను మేపుతాడట. అయితే ప్రభు తన మందను మేపే శ్రేష్టమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి మనం చదువుకుంటే దేవుని యొక్క వాక్యములో పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనము ఎక్కడ మేపుతాడో ఆ మాట చెప్తున్నాడు అక్కడ. నేను షారోను ఫలములో, షారోను అంటే ఇశ్రాయేలీలు, ఇదిగో మరి వారి యొక్క మైదానము, శ్రేష్టమైన మైదానం. అది చాలా మైదానాలు ఉన్నాయి, కానీ షారోను అనేది ఒక శ్రేష్టమైనది. ఇశ్రాయేలీయులు వారికి ఉన్నటువంటి మైదానాలలో, ఆ పొలాలలో శ్రేష్టమైన పొలం అంటది. ఆ పొలములోనట అంటున్నాడు, నేను షారోను పొలములో పుయ్యి పుష్పము వంటి దానను. అది ఎక్కడంట? ఎక్కడ మేపాలనుకున్నాడంట? తన మందను లోయలో మేపాలనుకున్నాడట. అంటే లోయ ఏం చూపిస్తుంది అంటే తగ్గింపు జీవితం. దేవునికి స్తోత్రం. దేవునిలో తగ్గించుకొనుట, దేవునిలో లోబడుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరు కలిగి ఉన్నారో వారిని మేపుతూ ఉంటాడు, వారిని బలపరుస్తూ ఉంటాడు, వారిని నడిపిస్తూ ఉంటాడు, వారిని సేదతీరుస్తూ ఉంటాడు, వారి పట్ల కార్యాలు చేస్తాడు, వారి పట్ల మేలు చేస్తాడు, వారి పట్ల అద్భుతాలు చేస్తాడు, వారి పట్ల ఆశ్చర్యాలు చేస్తాడు, వారి పట్ల ఎన్నడూ చూడని కార్యాలు చేస్తాడు. ఎక్కడంట ఈ యొక్క పద్మం ఉంది? లోయలో ఉందట. నేను ఎత్తైనటువంటి కొండ మీద లేను, ఉన్నతమైన స్థితిలో నేను లేను, లోయలో ఉన్న తగ్గింపు జీవితం. దావీదు అనుభవం ఏంటో తెలుసా? దావీదు అనుభవం ఏంటో తెలుసా? ఎంత ఉన్నా కానీ, రాజుగా ఉన్నా కానీ అతడు తగ్గించుకునేవాడు, దేవునిలో తగ్గింపు జీవితం కలిగిన వాడు. ఒక సందర్భంలో అంటాడు కదా,
మనం చదువుకుంటే ఆ భాగాన్ని చూచినప్పుడు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సౌలు అసలుకి శత్రువులను తరవాలి. సౌలు ఎవరయ్యా అంటే రాజుగా దేవుడు అధికారాన్ని ఇస్తే, రాజ్యాన్ని ఇస్తే, ఇదిగో బలాన్ని ఇస్తే, ఇదిగో స్థితిని ఇస్తే, అయితే శత్రువుల పైన విజయం పొందాలయ్యా అని దేవుడు అదిగో రాజుగా చేస్తే, ఇశ్రాయేలులకు మొదటిగా రాజుగా చేస్తే, అదిగో శత్రువుల తరవటం మాని మరలా అక్కడ చదువుదాం. సౌలు ఫిలిష్తీయులను తరువట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యములో ఉన్నాడని తిరుగుతా ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదుని ఎత్తుకుతా ఉన్నాడు. దావీదును చంపాలనుకున్నాడు. దావీదుని హతం చేద్దాం అనుకున్నాడు. దావీదును లేకుండా చేద్దాం అనుకున్నాడు. అలాగా సౌలు ఇదిగో ఎత్తుకుతూ ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చాడట. రాగానే వచ్చి చెప్తున్నారట, అయ్యా దావీదు ఫలానా సాటును వెళ్ళావు కదా, అక్కడ లేడంట, అరణ్యములో ఉన్నాడట, ఎన్నికేది అరణ్యములో ఉన్నాడట, అక్కడున్నాడు అనగానే మళ్ళా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ పరిగెత్తాడు. కంటిన్యూ చేద్దాం అక్కడ. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరాడు. చూసారా ఎంత పరిస్థితుల్లోనే, ఎక్కడో దావీదు ఎక్కడున్నాడో, కొండ మీద ఉన్నాడో, లేకపోతే ఇదిగో మరి లోయలో ఉన్నాడో, అడవిలో ఉన్నాడో, ఎడారిలో ఉన్నాడో, ఏ గృహలో ఉన్నాడో, ఎత్తుకుతానికట 3,000 మందిని పెట్టి ఎతికెత్తనాడట. అయితే దావీదు భక్తుడు యుద్ధం చేసినప్పుడు గొల్యాతును చంపడానికి ఒక రాయే వాడాడు. దావీదును దావీదు మరి సౌలును చంపగలడు, సైన్యాన్ని ఎదిరించగలడు. కానీ అతడు తగ్గింపు ఉంది చూసావా, లోబడటం ఉంది చూసావా, దేవుడు అభిషేకించిన వాడని ఎంతగానో లోబడి వెళ్ళి పారిపోయి దాక్కుంటున్నాడు. వెళ్ళి ఎక్కడో దాక్కుంటున్నాడు. ఆ దాక్కుంటా ఉంటే అక్కడ అదిగో అంట ఎతికిన తర్వాత అసలుకి బాగా అలిసిపోయాడు సౌలు. దావీదు అలిసిపోవాలి లెక్క అయితే పరిగెత్తి ఎవరు అలసిపోయారట? సౌలు అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఒక మాట మనం చదువుకుంటే అంటున్నాడు కదా, 15వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందామా. పూర్వీకులు ఒక సామెత చెప్పినట్టు దుష్టుల చేతనే నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని చరుముతున్నాడు. దావీదు ఎంతకు పోల్చుకుంటున్నాడట. దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎవరు జరుగుతున్నా నువ్వు? ఎవరి కోసం ఎత్తుకుతున్నా నువ్వు? నేను సచిన కుక్కనయ్యా. మురిగే కుక్క వేరు, లోకల్ అంటూ ఉంటారు మురిగే కుక్క. భలే తెలుసండి వీళ్ళకి. మురిగే కుక్క కరవదంట, కానీ సైలెంట్గా ఉంటుంది చూసావు కుక్క, అది ముచ్చు కుక్క. అది ఏ కుక్క? అది తల ఉంచుకొని ఉంటుంది, ముచ్చు కుక్క. అటు ఇటు చూస్తుంది, తల ఉంచుకొని ఉంటుంది. అది ఏం చేస్తుంది తెలుసా? టక్కుమని పట్టేస్తుంది. రకరకాలు ఉన్నాయి. ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా? టక్కుమని పట్టుకుంటుంది. కానీ దావీదు అంటున్నాడయ్యా, నేను ఆ కుక్కను ఈ కుక్కను కాదయ్యా, సచిన కుక్కను నేను. ఎవరిని తరుతున్నా నువ్వు? 3,000 పెట్టుకొని ఫిలిష్తీయులు తరవాల్సిన నువ్వు, శత్రువు తరవాల్సిన నువ్వు ఎవరిని తరుపుతున్నావు? సచిన కుక్కని. మిని నల్లిని అంటే అదిగో నల్లి వేరు, మిని నల్లి వేరు. నల్లి వేరు. ఇదివరకు నల్లులు ఉండేవి, మంచంలో నల్లులు ఉండేవి. ఆ మంచాలు ఏ మంచాలు అంటే అవి నొలక మంచాలు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఆ డబల్ కాటే నల్లులకు అవకాశాలు లేవు. ఇప్పుడు అన్నీ చూసినా కానీ
ఇప్పుడు అన్నీ కూడా మంచి శుభ్రంగా ప్రశాంతంగా అది డబుల్ కట్టో సింగిల్ కట్టో ఆ కట్ మీద పడుకుంటున్నారు కనుక ఇప్పుడు నల్లులకి అవకాశం లేదు. ఆ నెల్లు వేరు ఈ నెల్లు వేరు. ఎలాంటి వాడట? నేను మిలినల్లిని యెహోవా నీకును నాకును మధ్య. కనుక దావీదుకు దొరికాడు. దావీదుకు దొరికినా కానీ దావీదు చంపలేదు, దావీదు హతమార్చలేదు. అతడు పనుకున్న గృహలోకి వెళ్ళాడు. ఒక కత్తి తీసుకొని తన యొక్క వస్త్రపు చెంగును అట్లా కట్ చేశాడు. కట్ చేసి బయటకు వచ్చాడు. ఎంతోమంది పనుకుని ఉన్నారు. ఇదిగో రాజు దగ్గర ఎంతోమంది ఉన్నారు. ఎదిగి అలసిపోయింది ఎవరయ్యా అంటే సౌలు. కానీ దావీదు మాత్రం మెలుకుతూ ఉండి ఇప్పుడు అంటున్నాడు, ఎవరు తరుగుతున్నావయ్యా? మిలినల్లిని తరుగుతున్నావా? సజ్జన కుక్కను తరుగుతున్నావా? దావీదు తగ్గించుకునేవాడు, దావీదు లోబడేటువంటి వాడు, దావీదు దేవుని మాటకు భయపడేవాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకున్నవాడు, దేవుని మాటకు లోబడిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. చూద్దామా? 31 కీర్తన మీరు చదువుకుంటే అంటాడు కదా దావీదు, ఏ అనుభవం తెలుసా? నేను ఇదిగో మన్నునయ్యా, మట్టినయ్యా, నేను ఏ పాటి వాడునయ్యా అన్నాడు. చూసారా ఈ దినము దేవుని బిడ్డలారా, తన మంద ఎక్కడ మేపుతాడయ్యా అంటే ఎక్కడ ఆయన ఉండాలనుకుంటాడంటే అదిగో లోబడినటువంటి తగ్గించుకున్న వారికి దేవుడు ఆయన తన యొక్క ఆశీర్వాదమనే అదిగో ఆహారం ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఏ విషయంలోనైనా, ఏ కష్టములోనైనా, ఏ కన్నీటిలోనైనా, ఏ వేదనలోనైనా, ఏ దుఃఖములోనైనా, ఏ ప్రయాసములైనా నువ్వు లోపరుచుకున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దేవుడిగా ఉంటావో, ఎప్పుడైతే లోపడుతూ ఉంటావో దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో తన మందను ఎక్కడ మేపుతాడయ్యా అంటే లోయలో. అంటే తగ్గింపు కలిగిన జీవితాన్ని ఎవరు తగ్గించుకుంటారు వారిని దేవుడు మేపుతూ ఉంటాడు. తన ఆశీర్వాదమైన ఆహారం ఇచ్చి మేపుతూ ఉంటాడు. బలంగా ఉండాలి, బలహీనంగా కాదు, వెనుకబడినటువంటి స్థితి కాదు, ఎదుగో ఎక్కడో పోగొట్టుకున్న స్థితి కాదు. నీవు బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. దావీదు అనుభవం తగ్గింపు కలిగిన జీవితాన్ని చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో కూడా 18వ అధ్యాయం ఆదికాండంలో చదువుకుంటే ఇదిగో ఆ యొక్క సొదొమ గోమర గురించి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, తన తమ్ముడు ఉన్నాడని, సొదొమ గోమరలో ఉన్నాడని, ఆ పట్టణాన్ని కాపాడాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడయ్యా అంటే 50 మంది కాడి నుంచి కిందకే దిగి వచ్చాడు. ఎక్కడ దాకా? 5 10 మంది. అన్నాడు కదా 50 మంది ఉంటే చూస్తే అట్లా లెక్క పెట్టుకుని 15 మంది దాకా దిగి వచ్చేసాడు. దిగి వస్తే అక్కడ కనబడలేదు. అంటాడు, లాస్ట్గా అంటాడు, నేను దుమ్మును ధూళిని. అబ్రహాం ఎలాంటి వాడట? ఎంతో గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, గొప్పగా దేవుని వెతికినటువంటి వాడుగా ఉన్నాడు, ఆశీర్వాదం పొందినటువంటి వాడు ఉన్నాడు. దేవునిలో ఎలాగున్నాడో తెలుసా? నేను దుమ్మును ధూళినై నిన్ను అడుగుతున్నానయ్యా అన్న. ప్రార్థన ఏంటో తెలుసా? తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. అలాంటి రీతిలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇలాంటి తగ్గింపు జీవితాన్ని పద్మములుండు చోటు ఇదిగో జీవితము కన్నా తన మంద తన మందలు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఎక్కడయ్యా అంటే తగ్గింపు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఆ యొక్క షూలెమితి అడుగుతుంటే తన మందని ఎక్కడ మేపుతాడంటే పద్మములు ఉన్న చోట తగ్గింపు కలిగిన వారికి తన ఆశీర్వాదం అనే ఆ బలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్ర. రెండోది మనం చదువుకుందాం, ముగింపులోకి వచ్చేద్దాం, మీకు అయిపోయింది టైం కూడా. ఒకే ఒక మాట అంటున్నాడు కదా. రెండోది ఎక్కడ? ఆయన ఇదిగో మరి మేపుతూ ఉన్నాడయ్యా అంటే ఏబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అయితే నీతిమంతులు తన మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు. కాబట్టి ఇదిగో మరి అదిగో మందని ఎక్కడ మేపుతాడయ్యా అంటే రెండవది నీతిమంతులుగా ఉన్న వారి మధ్యలో తన మంద మేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. నీతిమంతులు ఉన్నారు,
అనీతిమంతులు ఉన్నారు. అదిగో నీతిమంతులుగా మనము కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు, కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏబు జీవితంలో కూడా ఎదురైనవి 6 బాధలు ఉన్నాయట. 7వది కీడొచ్చిందట. బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, తన శరీరంలో తల నుంచి పాత వరకు ఎక్కడ కొంచెం కూడా ఆరోగ్యం లేదు. ఒక చెల్లపెంకు తీసుకున్నాడు, అంత కూడా గోకుతా ఉన్నాడు, అంతటిని పోగొట్టుకున్నాడు. తన భార్య తన దగ్గరకు వచ్చి, అయ్యా దేవుడు అంటున్నావు, ఎంతో స్థితిని కలిగి ఉన్నాము, అంతా పోయింది, ఇక దేవుడు అంటున్నావు, దేవుని యొక్క యథార్థతను వదిలిపెట్టి, ఇదిగో నీతి మార్గాన్ని వదిలిపెట్టి, ఇదిగో దేవుని దూషించే మరణం కమ్మంది. అయినా కాదట అతడు తన యథార్థతను వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం. వారట నీతిమంతులట. ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా విడిచిపెట్టారట. ఆయన్ని వెంబడిస్తారట. ఆయన త్రోవలో ఉంటారట. ఎవరు ఆయన త్రోవలో ఉంటారో, ఎవరు ఆయన మార్గంలో ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? మందగా నిన్ను చూసి మేపుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీతి మార్గంలో వాడు వదిలిపెట్టడు. నిన్ను నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు తుడుస్తాడు, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నీకున్న బాధలలో, నీకున్న వేదనలలో, నీకున్న సమస్యలలో దేవుడు విడుదల కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. వారట రెండో అనుభవం ఏంటో తెలుసా? వారు అభివృద్ధి చెందుతారు. బలము అంటే అభివృద్ధి. నీతిమంతులుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో అభివృద్ధి ఉందని గుర్తుపెట్టుకో. అభివృద్ధి ఖచ్చితంగానే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవుడు తన కృప చేత కన్నా చదువు విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను చెప్తా ఉంటాను, విజయ్ గారు కూడా చదువులో వెనకబడతా ఉన్నాడు. చదువు విషయంలో ప్రభువా సహాయించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం చేత కూడా ప్రార్థన చేయిస్తూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో లాస్ట్ మరి వారములలో కూడా చక్కటి పరిచర్య చేసి ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా సహాయించు ప్రభువా అని నేను అడిగినప్పుడు మరి చదువు విషయంలో ఒక అడుగు ముందుకేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది కేఎల్లో నేను బిఎస్సి చదువుకుంటానన్నాడు. కేఎల్లోకి వెళ్ళి నేను చదువుకుంటాను. నేనైతే రాను, నువ్వు వెళ్ళి చదువుకోపో అన్న, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అన్న. విజయ్ గారిని తీసుకొని వెళ్ళాడు. ఒకరోజు వెళ్తే దాదాపుగా వాళ్ళు అడిగింది, అయ్యా నువ్వు జాయిన్ అవ్వాలయ్యా అంటే, కేఎల్లో ఎలా నేను జాయిన్ అవ్వాలంటే 50,000 డొనేషన్ కట్టాలన్నాడు. ఫీజు కాకుండా డొనేషనే 50,000 అన్నారు. అనగానే సరే వీళ్ళు మరి ప్రార్థన చేసాము. ఒక ఫోన్ కాలు మరి కన్నా కూడా ఒక ఫోన్ కాల్ చేయించాడు. తర్వాత వెళ్ళారు, మళ్ళా మాట్లాడడానికి సెకండ్ టైం వెళ్ళిన తర్వాత మాట్లాడుతుండగా, అయ్యా మేమైతే అంతైతే కట్టలేమన్నాం, ప్రభు సందు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, కట్టలేము అనగానే వారు అన్నారు కదా, మరి 50,000 కట్టాలండి, లేకపోతే ఎట్లాగా, అదిగో నువ్వు దీంట్లో జాయిన్ అవ్వటం అనే మాట అన్నారు. అనగా అయినా కానీ ఆలోచించి వీళ్ళు చెప్తున్న మాట మేము కట్టలేమంతా అని. సరే 10,000 కట్టండి అన్నారంట. ఎక్కడి నుంచి? 50,000 నుంచి 10,000 దాకా. 10,000 కట్టమంటే వీళ్ళని 10,000 కూడా కట్టలేమండి అన్న అంట. ఫీజు ఒకటే మేము కట్టుకుంటాము, 10,000 కట్టలేమన్నా. లోపలికి వస్తానని లోపలికి వెళ్ళాడట. వెళ్ళి మళ్ళీ వచ్చి అన్నాడట, సరే కట్టకపోతే కట్టబేరలే కానీ మీరు జాయిన్ అవ్వండి అన్నారట. 50,000 దేవుడు తీసేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. ఇది చిన్న విషయం కాదు. ఇది నా జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం. అది దేవుడిచ్చినటువంటి బలము, దేవుడిచ్చిన అభివృద్ధి, దేవుడిచ్చే ఆశీర్వాదం. మరి దేవుడు తన కృప చేత కాలేజీకి వెళ్ళేసి వస్తూ ఉన్నాడు. మరి దేవుడు తన కృప చేత దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను అనుకున్నాను చదువు లేదు, చదువు వెనకబడిపోయింది. ప్రతిదినం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంతగా ఉన్నా ఒక ఆలోచన కన్నా చదువు ముందుకెళ్తలేదని. అయితే దేవుడు ఏం చేశాడయ్యా అంటే మరలా దానిని ముందు తీసుకొచ్చాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని, నీతిమంతుల మొరను దేవుడు ఎక్కడ మేపుతాడట? తన మందను. నీతి మార్గములో ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. అందుకోసం ఎక్కడంటాడు 84 కీర్తనల గ్రంథం 84:7 వచనం అయిపోయింది. ఇక ఈ మాటతో ముగిచ్చేస్తున్నాను. ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్పేసి ముగిచ్చేస్తా, వివరించను కానీ. 84 కీర్తన 7వ వాక్యం, వారు నానాటికి ఏం పొందుకుంటారట? బలాభివృద్ధి. దేవుడి బిడ్డలు, దేవుని సంఘం ఏం పొందుకోవాలంట? బలాభివృద్ధి పొందుకోవాలి, బలము పొందుకోవాలి, అభివృద్ధి పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని దగ్గర ఉంది, పొందుకో. దేవుని దగ్గర పొందుకో.
ఆయన అన్నాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా. దేవుడు అంటాడు కదా, 84:7 అంటాడు, బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయొచ్చు, వారిలో ప్రతి వాడును. అది అభివృద్ధి పొందిన తర్వాత వెళ్ళిపోవడం కాదట, అభివృద్ధి పొందిన తర్వాత మర్చిపోవడం కాదట, అభివృద్ధి పొందిన తర్వాత విడిచిపెట్టడం కాదంట. దేవుని సన్నిధిని వారు సియోనులో కనబడాలి, దేవుని మందిరములో కనబడాలి, పరలోకమైన దేవుని సన్నిధిలో కనబడాలి. నువ్వు నేను. దేవునికి స్తోత్ర. ప్రతి వాడు అంటున్నాడు, ఎవరిని అభివృద్ధిపరిచాడో, ఎవరిని ఆశీర్వదించాడో, ఎవరి మీద దేవుని కనికరం చూపించాడో వారందరూ సియోనులో కనబడాలి, మందిరములో కనబడాలి, దేవుని బిడ్డలుగా కనబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. అమ్మా, నీ మందని ఎక్కడ మేపుతున్నాడు? ఆయన ఎక్కడ మేపుతున్నాడయ్యా అంటే పద్మములు ఉన్న చోటు అన్నాడు. పద్మములు ఉన్న చోటు ఏంటట? ఒకటి తగ్గింపు కలిగినటువంటి చోట ఆయన మంద మేపుతా ఉంటాడు. రెండో చోట నీతిమంతులుగా ఉన్న చోట ఆయన మందను మేపుతా ఉంటాడు. మూడో చోట ఏంటి అంటే అంటాడు కదా, మత్తయి సువార్త 6:28 మత్తయి సువార్త 6:28 వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎగురుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడట అవి పువ్వులట కష్టపడవు, అవి అంటే అవి అన్నీ కూడా ఏమంతటి తాను ఏం చేసుకోవు. కానట అవి దేని మీద ఆధారపడ్డాయి అంటాయి? దేవుని మీద ఆధారపడ్డాయి. ఆయన ఆ పువ్వులను సృష్టించాడు. ఒక్కొక్క పువ్వు సువాసన ఎదజల్లిద్ది. ఆ పువ్వు అంటున్నాడు కదా, దేని మీద ఆధారపడి ఉందంట? అది సొలొమోను సైతం అంటున్నాడు దేవుని మీద ఆధారపడ్డాయ్యా. ఎవరిని ఆయన తన మందని మేపుతాడయ్యా అంటే ఆధారపడాలి దేవుని మీద. ఉద్యోగం మీద నువ్వు ఆధారపడ్డావా? పిల్లల మీద ఆధారపడ్డావా? ఇంటి మీద ఆధారపడ్డావా? వ్యవసాయం మీద ఆధారపడ్డావా? లేకపోతే బిజినెస్ మీద ఆధారపడ్డావా? లేకపోతే దేని మీద ఆధారపడ్డావా? ఖాళీయే. ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడి ఉంటే ఆయనే పోషిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, ఆదుకుంటూ ఉంటాడు, ఎన్నో రీతులుగా సహాయము చేస్తూ ఉంటాడు. కష్టాలు లేవని నేను అనను, కష్టాలు ఉంటాయి. ఈ యొక్క పద్మము అంటే ఈ యొక్క పువ్వు అట మనం చూస్తే ఒక కాలవ లేకపోతే ఒక చెరువులో ఒక బురదలో నుండి అది మొలిచిద్ది. మొలిచి ఏం చేస్తుందో తెలుసా? బయట బురద ఉందని కింద ఉందని చెప్పదు. అది దాని పువ్వు ఎట్లా ఉంటుందో తెలుసా? తామర పుష్పాలను చూస్తూ ఉంటారు కదా, కింద బురదలో నుండి వచ్చేది, కష్టాల నుండి వచ్చేది, బాధల నుండి వచ్చేది. అది చూపించదు. తనకి ఆకర్షణ అందరూ కోరుకున్న తట్టుగా తన పువ్వుని పైకట్ట వికసిస్తుంది. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కూడా వికసిస్తారు. దేవునికి స్తోత్ర. అందుకోసమే అక్కడ అంటున్నాడు, ఎవరి మీదట? దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడుతున్నావు? కొందరు గుర్రములు బట్టి, కొందరు రథాలు బట్టి అతిశయిస్తున్నారట. వారికున్న గుర్రాలు ఉన్నాయి, వారికున్న రథాలు ఉన్నాయి, వారికున్న ధనం ఉంది, వారికున్న ఇదిగో పేరు ప్రతిష్టతలు ఉన్నాయి, దాని మీద ఆధారపడతారట. దేవుడు అలాగో కోరుకోవటంలా దేవుని మీద ఆధారపడాలి. తన మంద, తన సంఘము, తన కుటుంబము దేవుని మీద ఆధారపడితే ఆయనే పోషిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇట్టి అనుభవాలు మన జీవితాలలో దేవుడు ఇచ్చునుగాక. ఒకటి, ఇదిగో మరి మందని ఎక్కడ పెప్పుతాడయ్యా అంటే తగ్గింపు కలిగినటువంటి చోట. రెండు ఎక్కడయ్యా అంటే నీతిమంతుల మార్గముగా నడుచుకున్నప్పుడు. మూడు ఎక్కడయ్యా అంటే దేవుని మీద ఆధారపడాలి. అట్టి అనుభవాలు మన జీవితాలలో దేవుడు ఇచ్చునుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.